దగ్గుమందుల గురించి ఈ మధ్య బాగా వివాదం నడుస్తుంది కదా! సో, అసలు దగ్గుమందులు వాడాలా? వద్దా? దగ్గు అనేది నేచురల్‌గా, సహజసిద్ధంగా వస్తుంది. దీని ద్వారా ఊపిరితిత్తులు క్లీన్ అవుతాయి. వాడాల్సిన అవసరం లేదు అని కొంతమంది హ్మ్. అంటారు. ఓకే. సో, ఇందులో వాస్తవం ఎంత? దగ్గు అనేది ఎందుకొస్తుందో ఫస్ట్ ఆలోచించుకోవాలి. దగ్గు అనేది ఎందుకొస్తది? ఎప్పుడైనా కామన్ రీజన్ దగ్గు ఎందుకొస్తది? ఇన్ఫెక్షన్ ఉంటే. ఇన్ఫెక్షన్ మన రెస్పిరేటరీ సిస్టమ్‌కి ఇన్ఫెక్షన్ వస్తది. ఈ రెస్పిరేటరీ సిస్టమ్ అనేది మన బాడీలో నోస్ నుంచి లంగ్స్ వరకు ఎళ్తాయి. సో, మనకి నోస్‌లో ఇన్ఫెక్షన్ వచ్చినా, థ్రోట్‌లో ఇన్ఫెక్షన్ వచ్చినా, లేపోతే బియాండ్ దట్ డౌన్ మన ఊపిరితిత్తులు విండ్ పైప్స్‌కి లేపోతే లంగ్స్ వల్ల ఇన్ఫెక్షన్ వచ్చిన వరకు దగ్గు అనేది ఒక సింప్టమ్. ఇట్స్ ఎ సింప్టమ్. అది జబ్బు కాదు. ఇట్స్ ఎ సింప్టమ్ ఆఫ్ అప్పర్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్, లోవర్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్. సో, నార్మల్‌గా అప్పర్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్ అంటే మన ముక్కు నుంచి గొంతు వరకు బ్రీతింగ్ పైప్ ఉందో అక్కడ వరకే దాన్ని అప్పర్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్ అంటాం. అది సహజమే. చాలా మందికొస్తది. పెద్దవాళ్ళకొస్తది, పిల్లలకొస్తది. వైరస్ వల్ల వస్తది, బాక్టీరియా వస్తది. సో, యాస్ ద ఇన్ఫెక్షన్ తగ్గితే దగ్గు గూడా సెటిల్ అవుతది. బట్ చిన్న బేబీస్‌కి దగ్గు వల్ల చాలా డిస్టర్బింగ్‌గా ఉంటది. తినలేకపోతారు. సో, అందుకే వాళ్ళకి కాఫ్ మెడిసిన్స్ ఇస్తాం. సో, ఏప్రిల్‌లో గవర్నమెంట్ 2 మెడికేషన్స్ క్లోర్‌ఫెనెరమిన్ మాలియేట్, ఫినైలెఫ్రిన్ అండర్ 5 ఇయర్స్ ఆఫ్ ఏజ్ పిల్లలకి కంప్లీట్‌గా బ్యాన్ చేయమంది. ఆ కాంబినేషన్ మెడికేషన్స్ పారాసిటమాల్‌తో అసలు వాడొద్దు. లేపోతే కాఫ్ సిరప్స్ విత్ థిస్ కాంబినేషన్ వాడొద్దు. బికాజ్ దే హావ్ ఫౌండ్ సమ్ ఇన్సిడెంట్స్ అండ్ రిపోర్ట్స్ దట్ ఈ మెడిసిన్స్ ఓవర్‌డోస్ అవ్వచ్చు. అన్నెసెసరీగా పిల్లలకి హార్ట్ మీద ఎఫెక్ట్ అవ్వచ్చు. ఆ వల్ల గవర్నమెంట్ మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ అనేది హాస్ రిలీజ్డ్ ఎ స్టేట్మెంట్. సో, మోస్ట్ ఆఫ్ ద పీడియాట్రిషియన్స్ మెడికేషన్స్ రాసినా గూడా కాఫ్ అండ్ కోల్డ్‌కి రాసినా సెట్రిజిన్ అనే మెడిసిన్ ఈ సింప్టమ్స్ తగ్గిస్తానికి, లేపోతే మ్యూకోలైట్ అంటే ఆ మ్యూకస్‌ని క్లియర్ చేస్తానికి, లేపోతే కొన్నిసార్లు మనకి దగ్గు ఊపిరితిత్తుల నుంచి రావచ్చు. విండ్ పైప్స్ నుంచి. ఆ విండ్ పైప్స్‌తో దగ్గొచ్చినప్పుడు విండ్ పైప్స్ నారో అవుతాయి. సో, ఆ విండ్ పైప్స్‌కి బ్రాంకో డైలేటర్స్ అనేది ఆ మెడికేషన్సే వాడతారు. రీసెంట్‌గా మీరు పేపర్స్‌లో కన్సర్న్స్ కాఫ్ సిరప్ కంటామినేషన్ అనేది అది బేసిక్‌గా ఆ కాంపౌండ్ సాల్వెంట్ కంటామినేషన్ అయిన వల్ల కాఫ్ సిరప్స్ ప్రాబ్లమ్ అయింది. సో, జనరల్‌గా కాఫ్ సిరప్స్ యాస్ ఎ డాక్టర్ మేమెప్పుడు ప్రిస్క్రైబ్ చేస్తాం. ఆ కాఫ్ బేబీ యాక్టివిటీని డిస్ట్రెస్ చేస్తున్నప్పుడు. సో, ఈ మెడికేషన్సే వాడతాం. ఈ కాంబినేషన్ అనేది వాడము జనరల్‌గా. వి డు నాట్ ప్రొవైడ్ టు చిల్డ్రన్. 62 లక్షల మంది ప్రజల్లో మెడ్‌ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ కి మారడం వలన 915 కోట్ల రూపాయలు సేవ్ చేసుకున్నారు. అదే మెడిసిన్స్, అదే క్వాలిటీతో 50-80% డిస్కౌంట్లు.